విశాఖలో మ్యారేజ్ బ్యూరో పేరిట అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి మత్తుమందు ఇచ్చి ట్రాప్ చేస్తోంది ఓ ముఠా. అలా ట్రాప్ అయిన యువతులను అత్యాచారం చేస్తోంది. బాధితులు స్పృహలో లేనప్పుడు చేస్తున్న అత్యాచారాలను నగ్న వీడియోలుగా చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసిందని ఓ ముఠాపై విశాఖ 4 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదని మీడియాను ఆశ్రయించింది. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, ర్యాపిడో పేరిట అమ్మాయిల వివరాలు సేకరిస్తోంది విశాఖలో ఓ ముఠా. గర్భం దాల్చిన బాధితురాల్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడింది. గర్భం తీయించుకోకపోతే 20,000 రూపాయలు సుపారీ ఇచ్చి పైకి లేపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. చివరకు గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించారు కేటుగాళ్లు. సుమారు 30 మంది బాధితురాళ్ల నగ్న వీడియోలను చిత్రీకరించి ఓ ముఠా బ్లాక్మెయిల్ చేస్తోందని బాధితురాలు ఆరోపిస్తోంది. నిందితులను శిక్షించి బాధితులను ముఠా బారి నుంచి కాపాడాలని కోరుతున్న బాధిత యువతితో మా ప్రతినిధి చిరంజీవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. విశాఖలో గర్భిణీ స్త్రీ దారుణ హత్యకు గురైన ఘటన మరో ఘటన అదే తరహాలో చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడమే కాకుండా శారీరక వాంఛ తీర్చుకొని తీరా గర్భం దాల్చిన తర్వాత ఆమెను చంపడానికి సుపారీ కూడా ఇచ్చినటువంటి ఘటన వెలుగు చూసింది. అయితే బాధితురాలు ప్రస్తుతం తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తనకు న్యాయం చేయాలని చెప్పి పోలీసుల చుట్టూ తిరిగినా సరే పోలీసుల నుంచి ఎటువంటి న్యాయం జరగకపోవడంతో ప్రస్తుతం మీడియాని ఆశ్రయించింది. ప్రస్తుతం బాధితురాలతో మాట్లాడే ప్రయత్నం అసలు ఏం జరిగింది ఏంటిది చెప్పమ్మా, అసలు ఏం జరిగింది, మీరు ఏ విధంగా మోసపోయారు, మిమ్మల్ని మోసగించినటువంటి వ్యక్తి ఎవరు? 2023లో నేను మా మమ్మీ బయటకు వెళ్తున్నప్పుడు దాశ రవీంద్ర యాదవ్ అండ్ గోవింద్ అంటే వీళ్ళిద్దరు హెర్బల్ ప్రోలో పనిచేస్తున్నారు. వాళ్ళు మా మమ్మీ లావన్నమాట ఆపేసి మేము ఇలాగా హెర్బల్ ప్రోలో పనిచేస్తున్నాం, మీకు వెయిట్ లాస్ తగ్గిస్తామని చెప్పేసి నా నంబర్ తీసుకున్నారు. మా మమ్మీ లావు తగ్గించుకోవడానికి రాదు అని చెప్పినా సరే వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రతిసారి కాల్ చేసి ఎలాగ మేము తగ్గిస్తాము అండ్ తర్వాత మేము పర్లేదు రండి అని చెప్పేసి మాటికి కాల్ చేసి నేను చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోకుండా అలా ఇది చేసేవారు. అండ్ తర్వాత ఏమైందంటే అలా నేను కొన్ని రోజులకి తనతో స్నేహం చేయడం స్టార్ట్ చేశాను అనమాట. తను నాకు ప్రపోజ్ చేశాడు, బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు యాదవ్స్, మేము ఎస్సీ అనమాట. నాకు క్యాస్ట్ వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలుసు అని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేయకపోతే తను ఫ్రెండ్లీగా ఉందాము అని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. మా ఫ్యామిలీని పరిచయం చేస్తానని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తానని చెప్పేసి ఆఫీస్కి తీసుకెళ్ళి జ్యూస్లోని నాకు స్లీపింగ్ పిల్స్ వేసి నేను అన్కాన్షియస్లో ఉండేటప్పుడు నన్ను యూజ్ చేసుకొని తర్వాత నా వీడియో తీసి నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా అండ్ తర్వాత ఎవరితోనైనా చెప్పినా నీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను అండ్ తర్వాత మీ డాడీ వాళ్ళని చంపేస్తానని బెదిరిస్తే 1 year వరకు నాకు ఫుల్ ఇంకా అప్పటి నుంచి నరకం చూపించారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. మీతో పాటు ఇంకెవరైనా బాధితులు ఉన్నారా ఈ విధంగానే ఏదైతే మోసం చేయడం అంటే ట్రాప్ చేయడం, ఈ విధంగా వాళ్ళని లైంగికంగా శారీరకంగా లోపరుచుకోవడం ఇట్లా ఏం జరిగింది? నాకన్నా ముందు నేను ఉండగానే చాలామంది ఉండే. వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు బయటకు రావడానికి పరువు ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇది చేశారు. ప్రేమ అని చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, మా ఫ్యామిలీ నేను ఇలా చూసుకుంటుంది అంటే బంగారంలో చూసుకుంటుంది, కూతురులా చూసుకుంటుంది అని చెప్పేసి ట్రాప్ చేస్తారు. ఇప్పుడు మీకు ఏ విధంగా న్యాయం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు పోలీసులు కూడా అప్రోచ్ అయ్యామని చెప్తున్నారు. పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది మీ దగ్గర? పోలీసులు ఏమన్నారంటే లవ్ చేయడం నీ తప్పు అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం తప్పు అనేసి మాట్లాడారనమాట. నేను చెప్పానమాట. చెప్తేనేమో అవునమ్మా కానీ అది నీ తప్పు, నువ్వు పేరెంట్స్కి ఎవరికైనా ఇంటిమేట్ చేయాలి కదా అనేసి అన్నారు. సార్ నా ఫోన్ కూడా హ్యాక్లో ఉంది, నేను ఎవరికైనా చెప్తే నా వీడియోస్ అప్లోడ్ అయిపోతాయని చెప్పేసి నేను చెప్పలేదు సార్ అన్నా సరే ఆయన ఇంకా వేరేగా మాట్లాడారనమాట. సో ఇంకా నాకు ఇక్కడ న్యాయం జరగదు అని చెప్పేసి నేను మీడియాని ఆశ్రయించడం జరిగింది. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.